Hi guys, welcome to the show. ఈ వీడియోలో మనం రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ఆప్షన్ అనాలిసిస్ రివ్యూ చేద్దాం. ముందుగా రాజస్థాన్ రాయల్స్ ఆప్షన్లో కొన్ని ప్లేయర్స్ చూసుకుంటే వికెట్ కీపర్స్ కునాల్ సింగ్ రాథోర్ ఆబ్వియస్లీ బ్యాకప్, బ్యాట్స్మెన్స్ శుభం దుబే, వైభవ్ సూర్యవంశీ 13-year-old ప్లేయర్, యంగెస్ట్ ప్లేయర్ టు గెట్ అన్ ఐపీఎల్ కాంట్రాక్ట్. సో మోస్ట్లీ బ్యాకప్ ఆడతాడంటే మేబీ 1 or 2 matches. ఆల్రౌండర్స్ యుధ్వీర్ సింగ్ చరక్ అండ్ నితీష్ రాణా. నితీష్ రాణా గుడ్ బై, యుధ్వీర్ సింగ్ చరక్ ఓకే లాస్ట్ టైం ఎల్సీగా ఆడాడు బట్ మోస్ట్లీ పేసర్గా ఆడాడు. ఒక మ్యాచ్ 50 కూడా కొట్టాడు వెన్ ఎల్ఎస్టీ బండిల్ అవుట్. సో మంచి మంచి క్యాపబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్, కానీ ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ అంటే కష్టమే. బౌలర్స్ చూసుకుంటే తుషార్ దేశ్పాండే, ఆకాష్ మాథూర్, కుమార్ కార్తికేయ, క్వీనా మఫాకా, వనిందు అసరంగా, మహేష్ దీక్షణ, ఫజల్ ఫరూకీ, అశోక్ శర్మ, జోఫ్రా ఆర్చర్. ఇందులో శ్రీలంకన్ స్పిన్నర్స్ హసరంగా అండ్ తీక్షణ గుడ్ బైస్. ఫజల్ ఫరూకీ కూడా మంచి బై, ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ బౌలర్. జోఫ్రా ఆర్చర్ ఈజ్ అ వెరీ గుడ్ బై. ఆల్రెడీ ఫస్ట్ ఆర్ఆర్కి ఆడాడు, మళ్ళీ ఆర్ఆర్కి రావడం వాళ్ళకి గ్రేట్. తుషార్ దేశ్పాండే మంచి ఇంప్రూవ్ అవుతుంది బౌలర్. సిఎస్కే ఆడాడు లాస్ట్ టైం, చాలా బాడాడు. ఈవెన్ ఆకాష్ మద్దలు కూడా అంతే, లాస్ట్ టైం ఎంఐకి ఆడాడు, ఇంప్రూవ్ అవుతున్న బౌలర్. కుమార్ కార్తికేయ, క్వీనా మఫాకా మోస్ట్లీ బ్యాకప్సే. క్వీనా మఫాకా సౌత్ ఆఫ్రికన్ పేస్ బౌలింగ్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్. ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాడు. లాస్ట్ టైం ముంబైకి ఆడాడు బట్ కరెంట్లీ ప్లేయింగ్ లెవెల్లో వచ్చేంత ఛాన్స్ అయితే లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ డీసెంట్ ఆప్షన్, కానీ కొంతమంది అంటే ఎక్కువ 6 players-ని రిటైన్ చేసుకోవడం వల్ల వీళ్ళకి పర్స్ కూడా తక్కువ ఉంది. దానివల్ల ఏ ప్లేయర్స్కి మోర్ దాన్ 10 crores వెళ్ళడానికి కొంచెం ఆలోచించారు. ఆ రిటైన్ చేసుకునే దాంట్లోనే కొంచెం తగ్గించి ఆర్టీఎం వాడుకుంటే బాగుండేది. అక్కడ ఇలాంటి చిన్న ట్రిక్ మిస్ అయ్యారు ఆర్ఆర్, బట్ నెవర్‌థెలెస్ పర్వాలేదు అనుకోవచ్చు. ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూస్తే మనకి ఇంకా క్లారిటీ. సో రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూద్దాం. ప్లేయింగ్ 12 ఎందుకన్నానంటే విత్ ఇంపాక్ట్ ప్లేయింగ్ 12. సో ఆబ్వియస్లీ యశస్వి జైస్వాల్ అండ్ సంజు సామ్సన్ వీళ్ళు ఓపెన్ ది బ్యాటింగ్. లాస్ట్ టైం సంజు 1 day ఆడాడు, అప్పుడు జాస్ బట్లర్ ఉన్నాడు. బట్ ఇక్కడ చూసుకుంటే వేరే ఎవరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా సెలెక్ట్ అవ్వట్లేదు. సో ఇండియాకి కూడా ఓపెనింగ్ ఆడాడు కాబట్టి సంజు. సో ఐ థింక్ యశస్వి అండ్ సంజు విల్ ఓపెన్ ది బ్యాటింగ్. ఇక్కడ మనకి 1 down స్పెషలిస్ట్ నితీష్ రాణా ఉన్నారు. సో వెరీ గుడ్ బ్యాట్స్మెన్. ఇన్నింగ్స్ని హోల్డ్ చేయగలడు, అలాగే ఫాస్ట్ పేస్లో కూడా ఆడగలడు. కేకేఆర్కి చాలా ఇయర్స్ ఆడాడు. కేకేఆర్ తీసుకుంటుంది అనుకున్నాను నేనైతే, బట్ ఐ డోంట్ నో వై దే రిలీజ్డ్ హిమ్. బట్ ఈవెన్ దెన్ మంచి ఛాన్స్ వచ్చింది ఆర్ఆర్లో. 1 down పొజిషన్ హోల్డ్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ నితీష్ రాణా. అలాగే 2 down రియాన్ పరాగ్ ఆల్రెడీ రిటైన్ ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా నెంబర్ 4 స్లాట్ రియాన్ పరాగ్ చాలా ఫాస్ట్గా ఆడతాడు. హిట్ అయితే మాత్రం బ్యాటింగ్ ఆర్ఆర్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక్కడ మిడిల్ ఆర్డర్ మనం చూసుకుంటే ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మేయర్, శుభం దుబే. ధ్రువ్ జురెల్ అండ్ షిమ్రాన్ హెట్మేయర్ మంచి బ్యాట్స్మెన్స్, ఫినిష్ చేయగలిగే బ్యాట్స్మెన్స్. శుభం దుబే కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్, బట్ మంచి బ్యాట్స్మెన్. లాస్ట్ టైం కూడా ఆర్ఆర్ ఆడాడు, దే ట్రస్టెడ్ హిమ్ అగైన్. సో ఈసారి మోస్ట్లీ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు, ఎందుకంటే హార్డ్ హిట్టింగ్ మిడిల్ ఆర్డర్ ఫినిష్ చేసే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్స్ స్క్వాడ్ లో చూసుకుంటే ఈ పర్టికులర్ పొజిషన్ కి శుభం దుబే పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాడు. లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ అండ్ స్పిన్ అటాక్ యూజ్ అయ్యే ప్లేయర్ వనిందు అసరంగా. శ్రీలంక లీగ్స్ లో అయితే ఈవెన్ 1 down 2 down కూడా ఆడతాడు అసరంగా, బట్ ఇక్కడ అంత ఛాన్స్ లేదు కాబట్టి మేబీ లోవర్ ఆర్డర్ లో వచ్చి మేబీ ఒక 20-30 క్విక్ రన్స్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అసరంగా. ఆబ్వియస్లీ 4 overs వేస్తాడు, మంచి టెరిఫిక్ లెగ్ స్పిన్నర్, టాప్ మోస్ట్ లెగ్ స్పిన్నర్ గోయింగ్ అరౌండ్ ఇన్ ద వరల్డ్. ఇంకొక స్పిన్నర్ ని చూసుకుంటే మనం ఇక్కడ రియన్ పరాగ్ ఆల్రెడీ ఉన్నాడు, నితీష్ రాణా కూడా బ్యాకప్ స్పిన్నర్స్.
వాళ్ళు కాకుండా అయితే కుమార్ కార్తికేయన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే వేరే మహేష్ దీక్షితుని తీసుకుంటే అదొక ఓవర్‌సీస్ ఆప్షన్ అయిపోతుంది. అండ్ పేస్ బౌలింగ్ వీక్ అయిపోతుంది. సో, అందుకే మహేష్ దీక్షితుని కాకుండా ఒక ఇండియన్ స్పిన్నర్‌ని తీసుకొని పేస్ బౌలింగ్‌లో ఫజల్ ఫరూక్‌ని తీసుకుంటే మనకి ఓపెనింగ్ కలిసొస్తది. అలాగే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి యూజ్ అవుతుంది. ఈవెన్ డెత్‌లో వికెట్స్ కూడా వేసే కేపబిలిటీ ఉంది ప్లేయర్ ఫరూక్‌కి. సో, కుమార్ కార్తికేయ మోస్ట్‌లీ ఐ ప్రిఫర్ యాస్ ఎ స్పిన్నింగ్ ఆప్షన్ అదర్ దాన్ వనిందు అవసరంగా నితీష్ రాణా అండ్ రియల్ పరాగ్. కుమార్ కార్తికేయ ఒక ఆల్ రౌండర్ కూడా. సో, లోవర్ ఆర్డర్‌లో హిట్టింగ్ కూడా చేయగలుగుతాడు. సో, ఇట్ ఈస్ బెటర్ ఒక ఆల్ రౌండర్‌ని తీసుకోవడం ఒక స్పిన్నింగ్ ఆప్షన్‌లో. పేస్ బౌలింగ్ వచ్చేసి జోఫ్రా ఆర్చర్, ఫజల్ ఫరూకీ అండ్ సందీప్ శర్మ. సందీప్ శర్మ ఆల్రెడీ రిటైర్డ్ ప్లేయర్. సో, ఆబ్వియస్లీ సందీప్ ఆర్ మేబీ జోఫ్రా అండ్ ఫజల్ మైట్ ఓపెన్ ది బౌలింగ్. సందీప్‌ని లాస్ట్ టైమ్ లాగా డెత్‌లో యూజ్ చేసుకోవచ్చు. యార్కర్స్ అవి బాగా వేస్తాడు కాబట్టి. జోఫ్రా ఆర్చర్ ఈస్ ఎ టెరిఫిక్ బై. సో, ఆల్ ఇన్ ఆల్ ఓకేగా ఉంది. అంటే ఎలా అంటే సేమ్ లైక్ ఢిల్లీ క్యాపిటల్స్ ఒక పర్టిక్యులర్ ప్లేయర్ మీద గుజరాత్ టైటన్స్ ఒక పర్టిక్యులర్ ప్లేయర్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది. సో, ఇక్కడ కూడా అంతే యశస్వి సంజు ఓపెన్‌లో ఎవరైనా ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్‌గా కనిపిస్తుంది. అలాగే బౌలింగ్‌లో జోఫ్రా, వనిందు అవసరంగా ఎవరైనా ఫెయిల్ అయితే అదర్ దాన్ దట్ మళ్ళీ ఇంకొంచెం బౌలింగ్ వీక్‌గా కనిపిస్తుంది. సో, ఎక్కువ ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకోవడం వల్ల వీళ్ళకి ఖర్చు తక్కువ అవ్వడం ఆప్షన్‌లో అంత ఫ్రీడమ్‌తో ప్లేయర్స్‌ని కొనలేకపోయారు. అదొక ట్రిక్ అయితే మిస్ అయ్యారు ఆర్ఆర్. సో, ఈసారి ప్లే ఆఫ్స్ కష్టమే. అన్లెస్ ఎవరైనా ఒక పర్టిక్యులర్ 2 ఆర్ 3 ప్లేయర్స్ టెరిఫిక్ సీజన్ ఉంటే గానీ ఆర్ఆర్ ప్లే ఆఫ్స్‌కెళ్ళడం కూడా కొంచెం కష్టమే అని నేను అనుకుంటున్నాను.